ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా బాగున్నాను, అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా, అవును సమ్మక్కకు చేస్తున్నారు అమ్మ వాళ్ళు. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము వచ్చేసరికి దేవుడిని ఇలా పూజ చేసి పెట్టారు, అంత బొట్లు పెట్టేసి అన్నీ రెడీ చేసి పెట్టారు. ఇంకా ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఎత్తు బంగారం ఇవ్వాలి. తాతయ్య కోసం అని అమ్మమ్మ మొక్కుకున్నారంట. ఇంకా అమ్మమ్మ బాగాలేనప్పుడు అమ్మ మొక్కుకుంది. అలా ఇప్పుడు ఇద్దరు ఎత్తు బంగారం ఇవ్వాలి. ఇంకా అటు వెళ్ళే ముందు పసుపు పెట్టుకోవాలని అమ్మమ్మ చెప్తే ఇంకా అత్తమ్మ అందరికి పసుపు పెట్టేశారు, ఇంట్లో వాళ్ళందరికీ. అక్కడికి వెళ్ళిపోయాము ఆటోలలో. తర్వాత ఇక్కడ ఈ తరాజు ఉంది కదా, దీనికి బొట్లు కంకణాలు పెట్టేసి పూలు పెట్టేశాము. తర్వాత తాతయ్య ఫస్ట్ కొబ్బరికాయ కొడుతున్నారు, తాతయ్య ఎత్తు జోపుతున్నారు ఫస్ట్ బంగారము. అలా గట్టిలా అటోళ్ళు గట్టిరా గడ్డబిడ్డ కాకుండా తరాలు ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి చెప్పు, చక్కెర బంగారమా? అవి ఒక వస్తుంది. పక్క పెట్టాలి. ఇక్కడ అందరూ ఇలాగే జోకిస్తున్నారు, సగము చక్కెర ఇంకా సగము బంగారం, అదే బెల్లము. అంతకుముందు అయితే మొత్తం బెల్లమే జోకిచ్చేసి పంచేవాళ్ళు అందరికీ. కాకపోతే ఇప్పుడు ఎక్కువ షుగర్ యూజ్ చేస్తారు కదా, బెల్లం యూజ్ చేయరు అనేసి దేవుడికి తీసుకెళ్ళడానికి అనేసి బంగారము మిగతాది చక్కెర జోకిస్తున్నారు. ఇంకా మేము మా తాతయ్య 42 kgs ఉన్నారు, కానీ మేము 46 kgs చూపించాము బంగారము. ఎందుకంటే మనం సమానం వెయిట్ తీసుకోవద్దంట, తక్కువ తీసుకోవద్దంట, అందుకనేసి ఒక 4 kgs ఎక్కువే తీసుకున్నాము. మొత్తము 66 kgs తీసుకున్నాము. ఇంకా అమ్మమ్మకు వచ్చేసి అమ్మమ్మ కూడా అలా 50 kgs ఫస్ట్ పెట్టారు, కానీ అమ్మమ్మ వెయిట్ చాలా తక్కువ ఉన్నారు, అంటే ఒక 30 చేంజ్ ఉన్నారు, 32 అలా ఉన్నారు. కాకపోతే మేము ఒక 40 kgs తీసుకున్నాము టోటల్గా, అంటే షుగరు బంగారము రెండు కలిపేసి 40 kgs తీసుకున్నాము అమ్మమ్మకి. అసలు అమ్మమ్మ ఇలా బయటికి మాతో పాటు వస్తుంది అనేసి మేమైతే అనుకోలేదు, ఎందుకంటే అమ్మమ్మ చాలా సిక్ అయిపోయారు. అప్పుడు అసలు మంచం మీద నుంచి లేవలేకపోయారు. ఇప్పుడు మాతో ఇలా బయటికి రావడం అయితే మాకు అందరికి చాలా హ్యాపీ. అమ్మమ్మ ఇలా అంటే అప్పుడైతే చాలా పని చేసేది ఇంట్లో, ఇప్పుడు అలాంటివి ఏం అవసరం లేదు. మాతో పాటు ఇలా బయటికి రావడం, ఆమె పని ఆమె చేసుకోవడం వరకు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. ఇంకా అందరము ఇక్కడ వెయిట్ జోకేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. మేము ఫస్ట్ వెళ్ళిపోయాము, ఆటోలో వెళ్ళే వాళ్ళము. ఇంకా అమ్మ వాళ్ళు బిల్ అంతా పే చేసి తర్వాత వచ్చారు. ఇంకా అందరం కలిసి లోపలికి వెళ్ళాలంట, ఆ బంగారం అంతా ఎత్తుకొని ఫస్ట్ కాళ్ళకు వాటర్ పోస్తారంట. అందుకనేసి మేము అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేసాము. అంతలో అమ్మ వాళ్ళు వచ్చేసారు. ఇంకా ఈ ఆటో అన్నయ్య మాత్రం అసలు అందరితో బాగా కలిసి ఉంటున్నారు. మాకు వీడియోస్ తీశారు, చాలా ఫొటోస్ తీశారు అన్నయ్య. ఇంకా మేము జాతరకి వెళ్ళడానికి కూడా అన్నయ్య ఆటోలోనే వెళ్ళాము. మళ్ళీ ఇంకా అందరం వచ్చాక
ఇంకా అందరం కలిసి లోపలికి వెళ్తున్నాము. నా చిట్టలు చూడండి, ఖుషి పాప ఎలా ఎత్తుకుందో క్యూట్గా బంగారాన్ని. ఆ వదిన వాటర్ పోసింది మా అందరికీ. తర్వాత ఇంకా లోపలికి వచ్చేసాము. ఆ బంగారం అంతా తీసుకెళ్ళి మళ్ళీ దేవుని ముందు పెట్టేసి వాటికి బొట్లు పెట్టి దేవుడి దగ్గర పెట్టాలి. మా హైడి పాపని చూడండి, కెమెరాని ఎలా చూస్తుందో. నడవాలి, వాళ్ళు ఓపుకుంచుకోవాలి. మెయిన్ క్యారెట్ అంటే నేను దేవుడిని చూసిడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, కలగా అనిపించింది దేవుడి దగ్గర బంగారం అవి పెట్టేసరికి. ఇంకా మనం తీసుకొచ్చిన బంగారం అంతా అలా దేవుడి ముందు పెట్టేసి బొట్లు పెట్టారు. తర్వాత ఇంకా మా అమ్మ అప్పుడు జాతరకి వెళ్ళినప్పుడు పోసేది 5గురికి ఒడి బియ్యము. ఇంకా ఇప్పుడు ఇంటి దగ్గర పోస్తుందన్నమాట. శివశక్తులు అంటారు కదా వీళ్ళందరూ మా వాళ్ళే. అంటే నాకు అమ్మమ్మలు, నానమ్మలు, ఇంకా మా మేనత్త కూడా ఉంది, మా డాడీ వాళ్ళ అక్క, వాళ్ళకి పోసాము. ఇంకా పూజ పోయాలి కానీ పూజకి హెల్త్ అందుకనేసి నన్ను పోయమంటే ఇంకా నేను పోసాను వాళ్ళందరికీ ఒడి బియ్యము. తర్వాత ఇలా మేకకి కాళ్ళు కడిగేసి బొట్లు పెడుతుంది పిన్ని. ఇంకా కోడికి కూడా. మా హైడీని చూసారు, అస్సలు భయపడట్లేదు, తను కూడా పట్టుకుంటుందంట. నవ్వుతూనే ఉంది, అసలు వాటిని చూసి అస్సలు భయపడట్లేదు. చూడండి ఇప్పుడు కొడిని కూడా పట్టుకుంటా అని వస్తుంది. ఇంకా మా అత్తమ్మ కూడా వచ్చేసింది. ఇంకా మా వాళ్ళందరూ వంట కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నారు, వెజిటేబుల్స్. ఫస్ట్ రైస్ వేసేసి తర్వాత కర్రీ చేయొచ్చు కదా అనేసి. ఇక మా తమ్ముడు, తాతయ్య ఇద్దరు ఆ మేకను కోడిని ఇంకా లోపలికి తీసుకెళ్లారు అమ్మ వాళ్ళ ముందు మొక్కాలనేసి. పట్టుకున్నా ఒక్కొక్కరు ఇప్పుడు వీళ్ళు అత్తల పట్టమని కూరని పట్టిన అమ్మమ్మ ఎత్తు బంగారం ఇస్తున్నాం కదా, ఇంకా అమ్మమ్మ ఒక్క 5గురికైనా పంచిపెట్టాలి. బయటికి రాలేదు కదా నడవదనేసి ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకే ఇవ్వమనేసి పిన్ని హెల్ప్ చేస్తుంది. అమ్మమ్మకి అందిస్తుంటే అమ్మమ్మ బంగారం పంచి పెడుతున్నారు ఇంట్లోనే. అమ్మమ్మ 5గురికి ఇచ్చాక ఇంకా మళ్ళీ అమ్మవారికి కొట్టిన కొబ్బరి ముక్కలు అవి తీసి మళ్ళీ బయట తాతయ్యతో పంచిపెట్టిపించాము అందరికీ. బంగారము బయటికి తీసుకొచ్చేసి 2 బేషన్లలో తీసుకొచ్చారు. ఒక దాంట్లో బెల్లము, ఇంకొక దాంట్లో షుగరు. ఒకటి మా మామయ్య పట్టుకున్నారు, ఒకటి మా తమ్ముడు. వాళ్ళిద్దరు తీసుకొస్తుంటే ఇంకా మా తాతయ్య పంచిపెడుతున్నారు. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళమే బయటకు వచ్చి తీసుకున్నాము. తర్వాత ఇంకా ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టారు. ఇంకా మా తాతయ్య ఎక్కడి వరకు నడవగలుగుతారో అక్కడికి. అక్కడ ఏం నడుస్తాడు పాపం.
పుష్పాప వీళ్ళిద్దరు ఎవరంటే మా పెద్దక్క మా మామ. మా పెద్దక్క అంటే మా డాడీ వాళ్ళ అక్క అని చెప్పాను కదా, అదే మా మేనత్త. మా ఇంటి పక్కనే ఉంటారు ఇల్లు. మేము సమక్కను పెట్టుకొని 4 years అవుతుంది మా ఇంట్లో. అంటే ఖుషి పుట్టినప్పుడు ఆ ఇయర్లో పెట్టుకున్నాము. ఇంకా ఖుషి ఎత్తు నా ఎత్తు ఇద్దరు ఎత్తు బంగారం ఇచ్చామన్నమాట, అమ్మవారికి మొక్కుకున్నాము. అప్పుడు 60 kgs వచ్చింది బంగారము. నేను 55 ఉన్నట్టున్నాను, పాప ఒక 5 kgs ఉండే, చిన్న బేబీ అంతే. ఇంకా మేమైతే మా కాలనీ మొత్తం పంచాము. అసలు ఎన్ని ఇండ్లు తిరిగాము మాకే తెలీదు. అసలు ఒక 30 houses తిరిగినట్టున్నాము. ఇంకా అప్పుడు మాకు ఎక్కువ మంది అలా పరిచయం అయ్యారు. మేము కొత్తగా వచ్చాము అప్పుడు మా క్వార్టర్స్లోనే పెట్టుకున్నాము దేవుణ్ణి. మేము ఫస్ట్ టైము అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు మేడారంకి వెళ్ళినాము. ఇంకా సెకండ్ టైం కూడా మేడారంకి వెళ్ళినాము. మళ్ళీ ఈసారి మాత్రము ఎక్కడికి వెళ్ళాను కమింగ్ బ్లాగ్లో చూడండి. ఇంకా వంట కూడా చేస్తున్నారు బాబాయ్. కర్రీ అయిపోయింది, అత్తమ్మ బోటి వేయించారు. ఇదేమో తలకాయ కూర కలిపి పెడుతున్నారు. ఇంకా మటన్ కర్రీ అయిపోయింది వండడము. తర్వాత ఇంకా రైస్ పెట్టారు. బాబాయ్కి కట్టెల పొయ్యి మీద చేయడమే ఇష్టము, అట్లనే టేస్టీగా ఉంటుందని అంటుంటారు. ఇంకా కట్టెల పొయ్యి పైన వంట చేస్తున్నారు. నేను సిద్ధు ఇంటి దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరక ముందే అనుకున్నాము. అంటే మాట్లాడుకుంటుంటే చెప్పిన సిద్ధుకి, అప్పుడు మేము జాతరలో డాడీ టెంట్ వేసేది మాకు. మేము వేసుకున్న టెంట్ మంచిగా అనిపించేది. తర్వాత ఇంకా రెంట్కి తీసుకున్నాం, కానీ మనం వేసుకున్నంత ఎంజాయ్మెంట్ ఏముండదు అని చెప్పిన అంతే. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక దేవుడికి చేయడం అయిపోయిన తర్వాత మా తమ్ముడు టెంట్ మాట్లాడడానికి వెళ్ళిండు రెంట్కి. ఇంకా మేము వచ్చి చూసిన తర్వాత ఓకే చేద్దాంలే, ఫైనల్ చేద్దామనేసి మా తమ్ముడికి చెప్తే మా తమ్ముడు ఇంటికి వచ్చిండు. ఇంకా బాబాయ్ వాళ్ళు ఇద్దరు మా సిద్ధు మాట్లాడడానికని వెళ్తున్నారు. మళ్ళీ సడన్గా సిద్ధుకి గుర్తొచ్చినట్టుంది. ఇంకా మనమే వేసుకుందాం అనేసి బాబాయ్ వాళ్ళని తీసుకొచ్చి ఈ కంకకర్రలన్నీ చూసారా బాబాయ్ కొడుతుంటే సిద్ధు ఇంకా ముగ్గురు కలిసి తీసుకొచ్చి ఫైనల్గానైతే ఈ టెంట్ సక్సెస్ఫుల్గా వేసిండ్రు. ఇంకా మేము ఇందులోకే వచ్చేసినాం. నైట్ అన్నం తినకుండా వచ్చిండు పాపం. మళ్ళీ ఇది కంప్లీట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అన్నం తినేసి వచ్చిండ్రు. అమ్మను బాబాయ్ ఇద్దరు తినలేదు, ఇక్కడే ఉండిపోయిండ్రు. ఇంకా మేము వాళ్ళకి అన్నము కర్రీ తీసుకొచ్చినాము. మేము ఇంటి దగ్గర తినేసి వచ్చాం కదా. ఇది వెడ్నెస్డే రోజు అనమాట. మేము నైట్ ఇక్కడే నిద్ర తీసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.